హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ చన్ ఇండియా. మన కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ వీడియోస్లో భాగంగా మనం పార్ట్ 3 వీడియో చూసినట్లయితే ఆయిచా L1 ఉపగ్రహాన్ని PSLV C-57 వాహక నౌక ద్వారా నింగిలోకి ఎప్పుడు పంపారు? ఓకే, ఈ ఆయిచా L1 అనేది చాలా ప్రెస్టీజియస్ మన ఇండియాకి. సో అందుకని ఆ డేట్ కూడా చాలా అవసరం కాబట్టి ఈ డేట్లను ఒకసారి చూసినట్లయితే ఆప్షన్ 1 సెప్టెంబర్ 1, ఆప్షన్ 2 సెప్టెంబర్ 2, ఆప్షన్ 3 అక్టోబర్ 3, అక్టోబర్ 2. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా ఈ వీడియో చూస్తూ కానీ మీరు ఆన్సర్స్ కానీ చేయగలిగితే ప్రతి ఒక్క వీడియోకి కూడా ఒక విన్నర్ని, అంటే మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ఒక షైన్ మ్యాగజైన్ నెక్స్ట్ మంత్ అని మీకు పంపించడం జరుగుతుంది. లేదంటే మన షైన్ ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. అందుకని గుర్తుపెట్టుకోండి, మీకు కూడా క్లాస్ వింటూ వీడియోని ఆన్సర్ చేయగలిగితే మీకు కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్లో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ చూసినట్లయితే డైరెక్ట్గా సెప్టెంబర్ 2. ఓకేనా? దీని తాలూకా ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసినట్లయితే ఈ ఉపగ్రహం 2024 జనవరి 6న తన తుది కక్షలోకి చేరుకోవడం జరిగింది. అయితే ఇది ప్రాజెక్ట్ని 2023లో చేపట్టినప్పటికీ కూడా దీని కరెంట్లోకి వచ్చింది 2024 జనవరి 6న. అయితే జనవరి 6న ఆయిచా L1 అనేది లాంగ్ రేంజ్ పాయింట్. ఈ లాంగ్ రేంజ్ పాయింట్కి పంపించడమే మన టార్గెట్. అయితే ఇక్కడ సూర్యుడు సపోజ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఈ సూర్యునికి భూమికి మధ్యలోని ఏదైతే ఉందో 15 కోట్ల కిలోమీటర్లలోని మన 100వ వంతు 1/100వ వంతు అంటే 15 లక్షల కిలోమీటర్లకి L1 అంటారు దాన్ని. ఈ లాంగ్ రేంజ్ పాయింట్కి చేరుకోవడం జరిగింది ఈ ఆయిచా L1. సో చూద్దాం, L1 అనగా లాంగ్ రేంజ్ పాయింట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అదేవిధంగా భూమికి సూర్యునికి మధ్యలో ఉన్న 15 కోట్ల కిలోమీటర్లు కాగా అందులో 1%, ఓకేనా, 1% 15 లక్షల కిలోమీటర్లని L1 అనడం జరుగుతుంది అనమాట. అయితే దీని బరువు ఎంత ఉందంటే ఈ ఆయిచా L1 బరువు 1475 కేజీలు అయితే ఇందులోని 7 పేలోడ్లు అమరుస్తారు. అయితే ఇండియా తాలూకా పేలోడ్లు అనేది 6 అయితే 1 మాత్రం యుఎస్ఏది. అయితే ఇప్పుడు సూర్యునికి అభిముఖంగా 4 పేలోడ్లు నిరంతరం అభిముఖంగా ఉంటూ పరిశోధనలు చేసి దాని తాలూకా రిపోర్ట్స్ అనేది మనకి చేరడం అనేది జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఆయిచా L1 అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కాబట్టి అది మనకు ఎంతగానో అవసరం తెలుసుకోవడం. నోటీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2023 మే 8న భారత ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవనంకు సంబంధించి నూతన పార్లమెంట్కి సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించమని అడిగాడు అనమాట. ఓకేనా? సో టోటల్గా ఇందులో మనకి ఈ వరకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులోని ఎన్ని సరైనవో ఏవేవి సరైనవో ఒకసారి చూద్దాం. నిర్మాణం టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్, ఓకేనా, ఇది మనకి అందరికీ తెలిసిందే. ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్, ఇది కూడా రైటే. ఓకేనా? నిర్మాణ కాల వ్యవధి 21 నెలల. ఓకే, ఇది నెంబర్ కాబట్టి కొంచెం డౌటే. ఖర్చు 9400 కోట్లు. మీరే చెప్పాలి ఇది. సో ఆకారం త్రిభుజాకారం, ఇది కూడా మ్యాక్సిమం అందరికీ తెలుసు, త్రిభుజాకారం. ఓకే, దీన్ని బట్టి మనం ఆన్సర్ చేద్దామంటే ఏబిఈకి వచ్చేటప్పటికి ఆప్షన్స్లో ఎక్కడా లేదు. అయితే పైవెన్యూ కానీ ఏబిసిఈ కానీ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది కాదని మనకు అర్థమైపోయింది. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనకి ఈ రెండు తెలియాలంటే దీని నిర్మాణ కాల వ్యవధి కూడా 21 నెలలు, ఇది కూడా రైటే. అయితే ఖర్చుకు వచ్చేటప్పటికి మాత్రం 9400 కాదు, 940 కోట్లు మాత్రమే. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం డీటెయిల్గా చూసినట్లయితే ఈ నూతన పార్లమెంట్ ఏదైతే నిర్మించుకున్నామో పాత భవనం తాలూకు డీటెయిల్స్ కూడా మర్చిపోవద్దు. అవి కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోగలగాలి. అయితే నూతన పార్లమెంట్ యొక్క లోక్సభ ఛాంబర్ థీమ్ ఏంటి? నెమలి. గుర్తుపెట్టుకోండి, చాలా అవసరం. ఓకే, రాజ్యసభ ఛాంబర్ థీము తామర. ఇది కరెంట్ అఫైర్స్ లో పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లోని పాలిటీ పాయింట్ లోకి వచ్చి కూర్చుంటుంది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి వచ్చేటప్పటికి అంత ఇంపార్టెంట్ ఏరియా ఇది. ఓకే, దీన్ని పాత భవనం తాలూకు వివరాలు కొత్త భవనం తాలూకు వివరాలను కంపేర్ చేసి చూసినట్లయితే ఈ నిర్మాణం కొత్త భవనంకి వచ్చేటప్పటికి టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్. అయితే పాత భవనాన్ని ఎవరు నిర్మించారు? దాన్ని ఎవరు కాంట్రాక్ట్ తీసుకున్నారంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది కదా. అప్పుడు మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో భాగంగా 1921లో దీన్ని స్టార్ట్ చేస్తే 1927కి కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో భాగంగా బ్రిటిష్ గవర్నమెంట్, అందుకని ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో అంత ఇంపార్టెంట్ కాదు. మనం ఖచ్చితంగా గ్రూప్ 2 యాస్పిరెంట్ కానీ గ్రూప్ 1 యాస్పిరెంట్ కానీ ఖచ్చితంగా ఇది మనం నోటీస్ చేస్తాం, తెలుసు కూడా అందరికీ. సో నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కానీ ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా 1919 మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో భాగంగా 1921లో స్టార్ట్ చేస్తే 1927లో కంప్లీట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ నోటీస్ చేయొచ్చు 6 సంవత్సరాలు అనమాట దీని నిర్మాణ కాల వ్యవధి. ఓకే, అయితే చూద్దాం. ఆర్కిటెక్ట్ వచ్చేటప్పటికి బిమల్ పటేల్. ఇక్కడికి వచ్చేటప్పటికి పాత భవనంకి వచ్చేటప్పటికి ఎడ్వర్డ్ లూటియన్స్, హెర్బర్ట్ బేకర్. ఓకేనా? ఇది మన పాలిటీలో ఉంటుంది. సో ఇప్పుడు బిమల్ పటేల్ అనేటోడు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అయినా స్టాటిక్లో అది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు చదివాం, చాలాసార్లు బిట్ రావడం కూడా జరిగింది. అదేవిధంగా నిర్మాణ కాల వ్యవధికి వచ్చేటప్పటికి కొత్తది వచ్చేటప్పుడు 21 అయితే పాత 6 సంవత్సరాలు చెప్పాను కదా, 21 to 27 వరకు జరిగిందని. అదేవిధంగా దీని ఖర్చు 940 crores. ఇక్కడికి వచ్చేటప్పుడు ఓన్లీ 83 lakhs వరకే. ఓకేనా? ప్రజెంట్ కొత్త భవనం తాలూకు ఆకారం
ట్రయాంగిల్ షేప్ అయితే పాత భవనం ఆకారం వృత్తాకారం. ఓకేనా, మన కరెన్సీ మీద కూడా పార్లమెంటు వృత్తాకారంలో ఉంటుంది, మీరు నోటీస్ చేయొచ్చు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. మీరు మాత్రం దీన్ని ఇక్కడ మీరు వీడియోని ఫాస్ట్గా చూసినప్పటికీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని షైన్ అకాడమీ సైఎస్ఆర్ టెస్ట్ సిరీస్ టెలిగ్రామ్ ఛానల్ అనేది పెడతాను మీకు లింకు. ఆ లింక్లోకి వెళ్తే దీని తాలూకా పీడిఎఫ్ అనేది దొరుకుతుంది. చాలామంది అడుగుతున్నారు, మీరు ఈజీగానే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కెనడా ఇండియా ఫౌండేషన్ అందించే అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్న తొలి మహిళ. గుర్తుపెట్టుకోండి, తొలి మహిళ, తొలి వ్యక్తి, ఓకేనా, మొట్టమొదటి ఇలా వస్తే ఖచ్చితంగా అది ఎక్స్పెక్టెడ్ ఏరియా, ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చి కూర్చుంటుంది, లేదంటే అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అయినా ఫ్రేమ్ అవుతుంది. అయితే చూడండి, ఆప్షన్ 1 ద్రౌపది ముర్ము, నిర్మలా సీతారామన్, 3rd సుధామూర్తి, 4th కిరణ్ బేడి. ఆన్సర్ కమెంట్ చేయండి, మీ ఎబిలిటీని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ సుధామూర్తి. సో ఈ సుధామూర్తి కాకుండా ఈ 2014లో ఈమె భర్తకు కూడా ఈ అవార్డు దక్కింది. ఓకేనా, చూద్దాం. 2014 సంవత్సరంలో సుధామూర్తి భర్త నారాయణమూర్తి గారికి కూడా ఈ అవార్డు దొరికింది. అయితే ఈ అవార్డు దక్కిన తర్వాత దీనిలో విశేషం ఏంటంటే సుధామూర్తికి దక్కిన $50,000 ఏదైతే ఉందో ఈ డాలర్ని మొత్తం టొరంటో యూనివర్సిటీకి అదేవిధంగా ఫీల్డ్ ఇన్స్టిట్యూట్కి విరాళంగా ఇవ్వడం జరిగింది. మహానుభావులు గొప్పలు కాబట్టి ఇలాంటి అవార్డులు దక్కుతాయి. మనం కూడా ట్రై చేద్దాం మంచి అవార్డులు దక్కడానికి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది అంతర్జాతీయ సదస్సులు సమావేశాలకు సంబంధించి సరైన జతలను గుర్తించండి. ఓకేనా, సరైన జతలు అడిగాడు కాబట్టి మనకి G20 ఓకేనా సెప్టెంబర్ 9-10 మన ఎక్కడ జరిగింది, మన ఇండియాలోని న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగింది. సెప్టెంబర్ 9-10 రైటే. అదేవిధంగా బ్రిక్స్ ఆగస్టు 22 and 24 మధ్యలో జరిగింది కాబట్టి ఇది కూడా మనకి లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా అడిగాడు. ఈ బ్రిక్స్ దేశాల్లో కొత్తగా చేరిన దేశాల్లో కాన్వెంట్ అడిగాడు. ఐ థింక్ ఐన్వెంట్ ఉంది, మొత్తానికి ఆ రిలేటెడ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఇంపార్టెంట్ సమ్మిట్. అదేవిధంగా QSD క్వార్టర్లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ May 22 జరిగిందట. రైట్ ఆర్ రాంగ్ అనేది మీరే చెప్పాలి. G7 May 20. ఓకేనా, ఈ రెండింటికి కొంచెం లింక్ ఉంది. ఆ రెండు లింక్ ఉంది కాబట్టి ఆ రెండు లింక్ స్టోరీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేయగలరు. ఓకేనా, ప్రజెంట్ A and B రైట్. యాక్చువల్లీ మనం G7లో మెంబర్ కాదు ఇండియా, కానీ QSDలో మెంబర్. QSDలో మెంబర్కి వచ్చేటప్పుడు ఆస్ట్రేలియా, జపాన్, తర్వాత USA, ఇండియా. అయితే ఈ QSD అనేది యాక్చువల్లీ ఎప్పుడు జరగాలి, మనకి May 22ని ఆస్ట్రేలియాలో జరగాలి. ఆస్ట్రేలియాలో జరగాలంటే మనకి ఏంటంటే అక్కడ జో బైడెన్ ప్రెజెన్సెన్స్ లేకపోవడం వల్ల May 19ని G7 సమ్మిట్ జరుగుతుంది యురేషిమా, జపాన్లో. అయితే యురేషిమా, జపాన్కి G7లోని అమెరికా తాలూకా సభ్యత ఉంది, అక్కడికి అటెండ్ అవుతారు. సో అందుకని ఏం చేస్తారంటే మన QSD సమ్మిట్, క్వాడ్ సమ్మిట్ని అక్కడికి మార్చడం జరిగింది. అంటే May 20కి. ఓకేనా, May 20కి. సో May 19ని ఇక్కడ స్టార్ట్ అవుతుంది, May 20కి ఇక్కడ QSDని అక్కడ మార్చేటప్పటికి అప్పుడు ఆ సమ్మిట్ అక్కడ నిర్వహించడం జరిగింది. అందుకని G7 వచ్చేటప్పటికి May 19th, QSDకి వచ్చేటప్పటికి May 20. సో ఇది రాంగ్, ఇది రాంగ్. సో దీన్ని బట్టి చూస్తే ఆన్సర్ C మాత్రమే కరెక్ట్. ఓకేనా, సో దీని డీటెయిల్గా ఒకసారి మనం ఇప్పుడు చెప్పిన స్టోరీకి దానికి ఎవిడెన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కూటమి తేదీలు, ప్రదేశం. ఓకేనా, G20కి వచ్చేటప్పటికి సెప్టెంబర్ 9-10 ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ. సో మీరు ఖచ్చితంగా ఇది అందరికి తెలుసు. ఓకే, బ్రిక్స్ ఆగస్టు 22, 23, 24 జోహన్స్బర్గ్, దక్షిణాఫ్రికా. ఇది కూడా మీరు అందరూ నోటీస్ చేస్తారు. సో QSD క్వాడ్ సమిట్ ఎక్కడ అయింది, May 20th చెప్పాం కదా ఆల్రెడీ, యురేషిమా, జపాన్లో జరిగింది. ఓకే, సో G7 కంట్రీస్ G7 సమిట్ అనేది May 19ని యురేషిమా, జపాన్లో జరిగింది. అయితే G7లో మనం మెంబర్ కానప్పటికీ కూడా ఈ క్వాడ్ సమ్మిట్కి అటెండ్ అయిన ప్రాసెస్లో మనం కూడా అటెండ్ అయ్యాం. మనతో పాటు ఇంకో 7 దేశాలు నాన్ G7 కంట్రీస్ కూడా అటెండ్ అయ్యాయి. మీరు ఇక్కడ అది కొద్దిగా మన అవగాహన కోసం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా NATO 33 జూలై 11th and 12th, ఎందుకంటే ఈ మధ్య నాటో కూడా వార్తల్లోకి రావడం జరిగింది కాబట్టి అది కూడా విల్నియస్, లిథువేనియాలో జరిగింది. అదేవిధంగా ఆసియన్ సమిట్ 43 సెప్టెంబర్ 6 and 7లో జకర్తా, ఇండోనేషియాలో జరిగింది. సో ఇది కూడా టేబుల్ ఇంపార్టెంట్, మీరు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి క్విక్ వ్యూ ఒకసారి ఇచ్చినట్లయితే మీకు ఈ ప్రిపరేషన్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది, నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్, సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి. ఓకేనా, ఇటీవల కాలంలో ఇది ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది వార్తలోకి రావడం జరిగింది కాబట్టి దాని తాలూకు క్వశ్చన్ కూడా మనం నోటీస్ చేద్దాం ఒకసారి. ఈ బ్యాంక్ 2016లో ప్రారంభించింది. స్టాటిక్, ఇది రైటే. ఓకే, దీని హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంది. ఇది చైనా ఎక్కువ దీనిలో
కీలక పాత్ర పోషించింది కాబట్టి అక్కడ బీజింగ్లో ఉంది దీని హెడ్ క్వార్టర్. అది ఇటీవల తొలి విదేశీ శాఖను యుఏఈలో ప్రారంభించారు. ఇది ఇంపార్టెంట్, ఇది కరెంట్. ఓకేనా. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఈ బ్యాంకు తాలూకా విదేశీ శాఖను ఫస్ట్ యుఏఈలో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ బ్యాంకులో అధిక వాటాలు కలిగిన దేశాలు మొదట చైనా కాగా రెండోది జపాన్. రైటా రాంగా? ఓకేనా, కమెంట్ సెక్షన్లో పెట్టండి రైట్ రాంగ్ అనేది. సో జపాన్ రాంగ్, మన ఇండియా ఉందన్నమాట. ఓకేనా, ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఇది రాంగ్, ఏబిసి మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2లో ఏబిసి ఉంది. ఏబిసి ఆప్షన్ 2 ఈజ్ రైట్. నెక్స్ట్ ఓకే చూడండి, చూద్దాం ఇన్ఫర్మేషన్. ఏఐఐబి అధిక వాటాలు కలిగిన దేశాలు 1 చైనా, 2 ఇండియా. దీని ప్రస్తుత చైర్మన్ జిన్ లెకన్. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు నోటీస్ చేయండి. జస్ట్ 2026లో ఆవిష్కరించనున్న కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కైసాట్. ఈ కైసాట్కి చెందిన ఏఐ ఆధారిత పైలట్ మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ పైలట్ ఎవరు అని అడిగాడు అనమాట. ఓకేనా. సో ప్రపంచంలోనే మొట్టమొదటి అనేటప్పుడు ఖచ్చితంగా నోటీస్ చేయాలి కాబట్టి ఈ చాట్ జీపీటీ, జెమినీ, పైబోట్, ఇక్కడ PBBOIT అండ్ PIBOT ఏది కరెక్ట్ చూడండి. అంటే ఇంచుమించు సిమిలర్గా ఉంది. చాట్ జీపీటీయా, జెమినియా, పైబోటా? సో ఆన్సర్ అనేది పైబోట్. ఓకేనా, పైబోట్. ఓకేనా. కైసాట్కి చెందిన ప్రపంచంలోని మొట్టమొదటి హ్యూమనాయిడ్ పైలట్ ఎవరంటే పైబోట్ అనమాట. ఇది ఆన్సర్. అయితే ఈ చాట్ జీపీటీ ఇటీవల వార్తలోకి వచ్చింది ఏంటి? ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ ఏఐ ఒకటిది. ఓకేనా, ఓపెన్ ఏఐ ఒకటిది. అదేవిధంగా జెమినీకి వచ్చేటప్పటికి గూగుల్ ఒకటిది. ఓకే, జెమినీకి వచ్చేటప్పుడు గూగుల్ ఒకటిది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్కి వచ్చేటప్పటికి బింగ్. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల ఒక వార్తలోకి వచ్చినది. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ, జెమినీ ఏమో గూగుల్ ఒకటిది, తర్వాత మైక్రోసాఫ్ట్ వచ్చేటప్పటికి బింగ్. అయితే మన ఇండియా తాలూకుది ఏదైతే దీనికి దగ్గర రిలేటెడ్గా ఏదైతే ఉందో కృత్రిమ్, మన ఇండియా తాలూకా ఏ అంటే కృత్రిమ్, ఇది వాలా వాడిది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ మీకు ఇంపార్టెంట్. ఇది ఇటీవల వార్తల్లోకి వస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఖచ్చితంగా దీన్ని నోటీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దీని తాలూకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కైసాట్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాక్పిట్లో ఉంటూ, ఏదైతే కాక్పిట్ అంటే ముందు ఏదైతే డ్రైవింగ్ సీట్లో ఉంటా క్యాబిన్ ఉంటుంది కదా దాన్ని కాక్పిట్ అంటారో, ఉంటూ నిజమైన పైలట్ వల్లే సేమ్ యాజ్ ఈజ్ ఈ రోబో ఎలా ఉంటుందంటే పైలట్ వల్లే విమానాన్ని ఎగరవేయగలదు. అంతేకాకుండా కాక్పిట్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక పైలట్ ఏదైతే చేస్తారో ఈ రోబో అలా చేస్తుంది. కాబట్టి దీన్ని మనం కైసాట్ 2026లో వస్తుంది, చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చే వ్యాధుల వల్ల పక్షులు మరణించినట్టు అధ్యయనం చేసిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ఎక్కడ ఉంది? ఇటీవల కాలంలో మన ఎన్విరాన్మెంట్లో భాగంగా చూడొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూడొచ్చు, లేదంటే మన మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ప్లాస్టిక్ ఎక్కువైపోతుంది కదా. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పక్షులు మరణిస్తున్నాయట. ఈ అధ్యయనం చేసిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ఎక్కడ ఉందంటే డైరెక్ట్ న్యూయార్క్, లండన్, స్విట్జర్లాండ్, న్యూఢిల్లీ. కమెంట్ సెక్షన్ చేయండి ఆన్సర్. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ లండన్. అయితే దీని తోలకి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే చూడండి, ఈ లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఏం చేసిందంటే ఆస్ట్రేలియాలోని ఒక ప్లేస్లోనే అధ్యయనం చేసిందట. చూడండి, ఈ వ్యాధులను ఏదైతే ప్లాస్టిక్ వల్ల వచ్చే వ్యాధుల్ని ప్లాస్టికోసిస్ అంటారు అనమాట. ఈ ప్లాస్టిక్ వల్ల ఏదైతే వ్యర్థ ప్లాస్టిక్ వల్ల వచ్చే వ్యాధుల్ని ప్లాస్టికోసిస్ అంటారు. ఆస్ట్రేలియాలోని లార్డ్స్ ఏదైతే ఉందో లార్డ్స్ హోప్ ద్వీపంలో ఓకేనా మరణించినట్లు పక్షులపై అధ్యయనం ద్వారా గుర్తించారు. ఏదైనా ఆస్ట్రేలియాలోని లార్డ్స్ హోప్ ద్వీపాలయంలో ఓకేనా ద్వీపంలో. రైట్. నెక్స్ట్ MiG-29Kకి సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. MiG-29Kకి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. మొదటిసారిగా INS విక్రాంత్ MiG-29K నైట్ ల్యాండింగ్ విజయవంతంగా అయ్యింది. స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. మొత్తం స్టేట్మెంట్ చూసాక బి స్టేట్మెంట్ MiG-29Kలను రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. మ్యాక్సిమం ఇది మన రష్యాకి ఎక్కువ దీంతో ఉంది కాబట్టి ఇది కూడా స్టేట్మెంట్ రైట్ అవ్వచ్చు. ఓకే. థర్డ్ సి స్టేట్మెంట్ 2023 ఫిబ్రవరిలో MiG-29K మరియు లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ జెట్లు INS విక్రాంత్ పై డే ల్యాండింగ్ చేశాయి. సో ఇది కూడా మనం అప్పుడు విన్నాం కాబట్టి ఇది కూడా ఆల్మోస్ట్ రైట్. సో దీన్ని బట్టి చూస్తే ఆన్సర్ ఏంటి? సో ఈ స్టేట్మెంట్ రైట్, ఈ స్టేట్మెంట్ రైట్, ఈ స్టేట్మెంట్ రైట్. ఆన్సర్ ఈజ్ 5-1U. ఓకే. దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే MiG-29K నైట్ ల్యాండింగ్ ను May 24న అరేబియా సముద్రంలో INS విక్రాంత్ పై చేశారు. ఓకేనా. తొలి స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్ను 2022 సెప్టెంబర్లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. నిధులు వనరుల కొరత కారణంగా 2023 అక్టోబర్లో మన దేశంలో ఏ దేశ రాయబార కార్యాలయాన్ని
మూసివేయడం జరిగింది. ఓకేనా. నిధులు వనరుల కొరత కారణంగా 2023 అక్టోబర్లో మన దేశంలో ఉన్న రాయబార కార్యాలయాన్ని ఒకదాన్ని మూసివేయడం జరిగింది. అదేంటంటే ఆన్సర్ ఏంటి? శ్రీలంక, జింబాబ్వే, మాంటినెగ్రో, ఆఫ్ఘనిస్తాన్. ఆన్సర్ కమెంట్ బాక్స్. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. మీకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల కాలంలో ఎవరైతే మనకు అక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళకి సరిగ్గా నిధులు అవి లేకపోవడం వల్ల మన రాయబార కార్యాలయాన్ని, మన దేశంలో ఉన్న రాయబార కార్యాలయాన్ని మూసివేయడం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ ప్రభుత్వం 2021 ఆగస్టులో ఏర్పడిన తర్వాత 2023 అక్టోబర్ నెలలో మన దేశంలో నిధులు వనరుల కొరత కారణంగా రాయబార కార్యాలయాన్ని మూసివేయడం జరిగింది. ఈ మిలిటెంట్లు, తాలిబాన్లు వీళ్ళు ఎంతవరకు సరిగ్గా ప్రాపర్గా హ్యాండిల్ చేయగలరు? అక్కడ ఏదైతే ఉందో ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి దాని కారణంగా ఈ కార్యాలయాన్ని మూసివేయడం జరిగింది. అయితే గమనిక ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ ప్రభుత్వాన్ని మన దేశంతో పాటు ఎన్నో దేశాలు గుర్తించలేదన్నమాట. సో నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. 2023 మే 8న మొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ను చండీగఢ్లో ఎవరు ప్రారంభించారు? చాలా సింపుల్. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అంతా అడగాల్సిందంతా మొదట ఇచ్చాను. 2023 మేలో మొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ అండ్ చండీగఢ్లో కూడా ఎవరు స్థాపించారని అడిగాడు డైరెక్ట్గా. ఎవరు? రాష్ట్రపతి, ప్రధాని, ఎయిర్ చీఫ్ మార్షల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి. డైరెక్ట్ ఆన్సర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనేది మనకి ప్రారంభించడం జరిగింది. సో నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 2023 ఆగస్టు 18న మన దేశంలో రూపొందించిన 50 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఓకేనా ఛేదించడానికి తయారు చేసిన 700 గ్రాముల బరువు గల రివాల్వర్ను అభివృద్ధి చేసిన AWEIL ఎక్కడ ఉంది? ఓకేనా. రివాల్వర్కి పిస్టల్కి డిఫరెన్స్ ఏంటి? మీరు సినిమాలు చూస్తుంటారు కదా. రివాల్వర్ అంటే పాతకాలంలో సినిమాల్లోని దాన్ని ఇలాగా పక్కకి వేస్తే ఇలా తిప్పుతారు కదా, ఇలా తిప్పి అందులోని 6 బుల్లెట్స్ మాత్రమే పెట్టుకొని మళ్ళీ దాన్ని ఇలాగా లాక్ చేస్తారు. అది 6 బుల్లెట్స్ మాత్రం లోడ్ చేసి దాన్ని రివాల్వర్ అంటారు. అయితే పిస్టల్ అనేటప్పటికి మహేష్ బాబు సినిమా చూస్తుంటారు. పూరి జగన్నాథ్, మహేష్ బాబు సినిమాలో ఎక్కువ చాలా సినిమాలు ఉంటుంది. కింద నుంచి దానికి ఏదైతే ఉందో మ్యాగజైన్లోని 15 రౌండ్స్ వరకు దాని కెపాసిటీ, అది పిస్టల్, ఇది వచ్చేటప్పుడు రివాల్వర్. అయితే ఈ రివాల్వర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 50 మీటర్ల దూరం ఉన్న లక్ష్యాలని 700 గ్రాములు బరువు గల ఈ ప్రబల్ రివాల్వర్ను అభివృద్ధి చేసిన AWEIL ఎక్కడ ఉందంటే ఆన్సర్ ఏంటి? లక్నో, ముంబై, కాన్పూర్, చెన్నై. ఓకేనా, కాన్పూర్. ఓకేనా, ఆన్సర్ కాన్పూర్. దీని తాలూకా డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే లేదు, సింపుల్. కాన్పూర్లో ఉంది కదా ఈ AWEIL అనేది. దాని తాలూకా ఎబ్రివేషన్ ఏంటంటే అడ్వాన్స్డ్ వెపన్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్. మన దేశంలో పిల్లల కోసం మొదటి డిజిటల్ హెల్త్ కార్డ్స్ని సంబంధించి క్రింది సరికాని అంశాలని అడిగింది ఏంటి? సరికాని అంశాలని అడిగాడు. ఓకేనా. పిల్లల కోసం హెల్త్ కార్డులను తయారు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అట. చూద్దాం. బి, దీనికి సంబంధించిన స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు అయి ఉండొచ్చు. ఓకేనా, పిల్లల కోసం కాబట్టి మన కార్డులు ఇవ్వాలంటే ఒక దీనికి బి స్టేట్మెంట్ కూడా మేబీ రైట్ అయి ఉండొచ్చు. ప్రతి చిన్నారికి ప్రత్యేకమైన ఐడి కార్డును తయారు చేయబడుతుంది. ఇది కూడా రైట్ ఉండొచ్చు. చిన్నారి అనారోగ్యానికి గురైతే 20,000 రూపాయలు నగదును అందిస్తారట. ఓకేనా, ఆన్సర్ ఏంటి? ఇందులో ఏంటంటే సరికాంది అడిగాడు కాబట్టి సిడి సరికాదా, బీసీడీ సరికాదా, డి మాత్రమే సరికాదా అంటే ఆన్సర్కి వచ్చేటప్పటికి డి మాత్రమే. ఇది రైటు, ఇది రైటు, ఇది రాంగ్. సో అడిగింది ఏంటంటే సరికాంది కాబట్టి డి మాత్రమే. 20,000 కాదు 25,000 ఇస్తారనమాట, 25K. ఓకేనా. హ్యాపీగా మన ఏదైతే ఉందరో ఉత్తరప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న పిల్లలకి అనారోగ్యానికి గురైతే 25,000 ఇస్తారు కాబట్టి హ్యాపీగా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకుందాం. రైట్. అనారోగ్యానికి గుర్తైన చిన్నారికి 25,000 వరకు నగదు అందిస్తారు. నెక్స్ట్. ఓకే, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయి అధికారిగా బాధ్యతలు చేపట్టిన తొలి దక్షిణాసియా మహిళ అంటే మన దేశానికి చెందిన ఓకేనా ప్రతిభా బుల్లార్ మాల్డోనాడో ఏ రాష్ట్రానికి చెందినవారు? ఇక్కడ నోటీస్ చేయాల్సింది రెండు. ఒకటి తొలి దక్షిణాసియా మరియు తొలి మన దేశ ఓకేనా మహిళ అనమాట. ఏంటి? న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయి అధికారిగా ఓకేనా తొలి దక్షిణాసియా లేదా తొలి దేశ మన దేశ ఎవరంటే న్యూయార్క్ అంటే ప్రతిభా బుల్లార్ మాల్డోనాడో ఏ రాష్ట్రానికి చెందినవారంటే న్యూఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్. ఆన్సర్ ఏంటి? పంజాబ్. ఓకేనా. ఈ ప్రతిభా బుల్లార్ మాల్డోనాడో పంజాబ్కి చెందిన వ్యక్తి. మన ఎక్కడ న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయి అధికారిగా ఎన్నికయ్యారనమాట. ఈమె తొలి దక్షిణాసియా నుంచి కూడా ఎవరు ఎన్నిక అవ్వలేదు. తొలి మహిళగా మన దేశానికి చెందిన ప్రతిభా బుల్లార్ మాల్డోనాడో ఎంపికయ్యారు. నెక్స్ట్. అదేవిధంగా ఇటీవల యాత్రికులకు ఉచిత
విమానయాన ప్రయాణం గురించి అంశంకు సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి. ఇటీవల యాత్రికులకు ఉచిత విమానయాన యాత్రికులకు ఉచిత విమానయానాన్ని అందించిన దానికి సంబంధించిన స్టేట్మెంట్లు చూసినట్టయితే యాత్రికులకు ఉచిత విమానయాన ప్రయాణాన్ని అందించిన తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్. ఓకేనా, మధ్యప్రదేశ్ అట. చూద్దాం. అయితే ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజన పథకంలో భాగంగా ఇండిగో విమానం ద్వారా ఇండోర్ నుండి ప్రయాగ్రాజ్ వరకు, ఓకే, ఇండిగో విమానం ద్వారా ఇండోర్ నుండి ప్రయాగ్రాజ్ వరకు ఏర్పాటు చేయడం జరిగిందట. ఓకేనా, ఈ స్టేట్మెంట్ రైటే. ఆన్సర్కి వచ్చేటప్పటికి ఏ అండ్ బి, ఆప్షన్ 3 రైట్. నెక్స్ట్కి వచ్చేటప్పుడు చూద్దాం. దీని వివరణ ఏంటంటే ఈ పథకం మధ్యప్రదేశ్లోని 2012లో ప్రారంభించడం జరిగింది. ఓకేనా, అయితే 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్కి తీర్థయాత్రలకు సంబంధించింది. 2012లోనే స్టార్ట్ చేశారు. సీనియర్ సిటిజన్స్కి తీర్థయాత్రలకి ఉచితంగా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఉచిత విమానయానం కూడా అందించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది తేదీలను జతపరచండి. ఓకేనా, ఇటీవల కాలంలో ఎప్పుడైతే మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్ అనేది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి లాస్ట్ మంత్ డీటెయిల్ ఒక డేట్స్ని మనం ఒకసారి చూసినట్లయితే ప్రపంచ క్యాన్సర్ దినం ఎప్పుడుందంటే February 4th, అంతేనా? రైట్. జాతీయ మహిళా దినం అంటే May 8కి వెళ్ళొద్దు, May 13th. ఓకేనా, సారీ February 13th. అదేవిధంగా అంతర్జాతీయ మాతృభాష దినం. ఓకేనా, అంతర్జాతీయ మాతృభాష దినం వచ్చేటప్పటికి February 21st. ఓకేనా, అదేవిధంగా కోస్ట్ గార్డ్ డే February 1st. ఓకే, దీన్ని బట్టి చూస్తే A2 B4 A2 B4. ఓకే, నెక్స్ట్ C5 D1. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఓకేనా, దీని డీటెయిల్స్గా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే జాతీయ మహిళా దినోత్సవాన్ని సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా February 13th మనం నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సరోజినీ నాయుడు గురించి మన అందరికీ తెలుసు కాబట్టి ఇండియన్ హిస్టరీలో భాగంగా ఆమెని జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె పేరు మీదుగా February 13th నిర్వహించుకోవడం జరుగుతుంది. మీరు నోటీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నారీ శక్తి వందన్ అధినియం గురించి ఈ క్రింది సరైన అంశాలని గుర్తించండి. ఓకే, ఈ నారీ శక్తి గురించి చూసినట్లయితే ఈ పేరుతో లోక్సభలోని 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AA 330, 332, 335 అధికారులకి సవరణలు చేస్తున్నారు. సో మీరు చూస్తుంటే కరెంట్లోని చూస్తే చాలా ఇంపార్టెంట్, ఇది పాలిటీ పరంగా కూడా చాలా అవసరమే కాబట్టి సో దీన్ని మనకి ఈ స్టేట్మెంట్ అయితే రైట్. దీని ద్వారా ఆర్టికల్ 239AA క్లాస్ 2కి సబ్ క్లాస్ బి కింద కొత్తగా BA, BB, BC క్లాజులను చేర్చారు. సో ఇది కూడా ఈ స్టేట్మెంట్ కూడా రైటే. ఆర్టికల్ 330 కింద కొత్తగా 330A క్లాజ్ 1, 2, 3లని చేర్చారు. ఈ స్టేట్మెంట్ కూడా రైటే. అయితే ఆర్టికల్ 332 కింద 332A 1, 2, 3 క్లాజులను కూడా చేర్చారు. ఓకేనా, ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేటివ్ బిట్. సో దీన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఓకే, దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే ఆర్టికల్ 335లో కొత్తగా 335A1 చేర్చి ఈ అన్ని ఆర్టికల్కి లింక్ అనమాట. ఈ ఆర్టికల్ చేర్చి ఇప్పుడు ప్రకటించిన ఈ రిజర్వేషన్లు అన్ని ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టే జనగణన ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్లు అన్ని ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టే జనగణన అనంతరం ఓకేనా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తాయి. ఇది ఇంపార్టెంట్ నోట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకారం 2022-23 నాటికి ఓకేనా NSO లెక్కల ప్రకారం ఓకేనా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత? ఆన్సర్ కమెంట్ సెక్షన్. ఓకేనా, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే 2,20,000 కానీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇక్కడ మీ ఆన్సర్ని 2,19,518. ఎప్పుడైతే 500 దాటి ఉందో దాన్ని మనకి ముందు దాంతో ఒకటి లెక్క పెట్టుకోవాలి కాబట్టి 2,20,000గా మీరు గుర్తుపెట్టుకోగలిగితే 2,19,518 ఎగ్జాక్ట్ ఫిగర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం. ఓకేనా, దీన్ని డీటెయిల్గా చూసినట్లయితే ఈ నివేదిక ప్రకారం సిక్కిం అనేది 5,19,691. సేమ్ ఇది కూడా 5,20,000 గుర్తుపెట్టుకోండి. సిక్కిం ఫస్ట్ ప్లేస్లో ఉంది, మొదటి స్థానంలో ఉంది కాబట్టి మన రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. ఓకేనా, మన బ్రదర్హుడ్ స్టేట్ ఏదైతే ఉందో థర్డ్ స్టేట్ తెలంగాణ. ఓకే, తెలంగాణ అనేది 3వ స్థానంలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్ అనేది 9వ స్థానంలో ఉంది. 2, 3, 4 స్థానాల్లో ఢిల్లీ, కర్ణాటక, హర్యానా. ఓకేనా, ఫస్ట్ సిక్కిం అయితే 2, ఢిల్లీ అయితే 3, తెలంగాణ 4, కర్ణాటక. ఓకేనా, తెలంగాణ 3, ఓకేనా, ఢిల్లీ 2, కర్ణాటక 4, హర్యానా 5. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు ఎన్ని సరైనవో గుర్తించండి.
ఓకేనా, చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరాలో మొదటి స్థానం అట. వావ్, ఓకే, వెరీ గుడ్, ఇది రైటే ఆన్సర్. డిజిటల్ హెల్త్ ఖాతాలు నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం, ఇది కూడా రైటే. నాబార్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 6వ ర్యాంక్. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉపాధి హామీ పథకం 10 దినాల కల్పనలో 4వ స్థానం, ఇది కూడా రైట్. అయితే ఉపాధి హామీ పథకాల కల్పనలో మొదటి స్థానంలోని కంటిన్యూగా 5 years రాజస్థాన్ నిలిచింది. ఓకేనా, ఫస్ట్ ప్లేస్ ఏంటంటే రాజస్థాన్. ఓకేనా, రాజస్థాన్. సో అయితే అదేవిధంగా మనం చూద్దాం. ఏపీకి వచ్చి చిరుధాన్యాల ఎగుమతుల్లో 7th ప్లేస్, ఇది కూడా రైటే. సో ABCDE ఇది కూడా సేమ్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ కాబట్టి 5 అన్నీ రైట్. ఆంధ్రప్రదేశ్ తాలూకా ర్యాంకింగ్స్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు. ఇది ఏ రకంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా పర్లేదు, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా పర్లేదు, రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, కలుషిత నీటిని గుర్తించి వాటికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో తమిళనాడు ఏదైతే ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది 2nd ప్లేస్ ఉంది. ఒకవేళ కలుషిత నీటి ఉందండి, దాన్ని మాడిఫై చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది 2nd ప్లేస్లో ఉంటే ఫస్ట్ తమిళనాడు ఉంది. అదేవిధంగా డిజిటల్ ఖాతాల నిర్వహణలో ఓకేనా ఫస్ట్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ ఉంటే 3rd మధ్యప్రదేశ్ ఉంది, 2nd అనేది మన ఏపీ ఉంది. ఆల్రెడీ మనం అప్పుడు చూసాం. అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1, 2, 3 ఫస్ట్ 3 ప్లేస్లో పంజాబ్, హర్యానా అండ్ తెలంగాణ 3వ ప్లేస్లో ఉన్నాయి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో. ఓకేనా, అదే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనది 6th ప్లేస్లో ఉంది కదా, నాబార్డు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 6వ ప్లేస్లో ఉంది. అయితే దానికి రిలేటెడ్గానే మనం ఏం చూసాం, 1, 2, 3లోని పంజాబ్, హర్యానా, తెలంగాణ 1, 2, 3 స్థానాల్లో ఉంది. అయితే ఉపాధి హామీ 10 దినాల కల్పనలో 1, 2, 3 స్థానాల్లో రాజస్థాన్, తమిళనాడు అండ్ ఉత్తరప్రదేశ్ 3వ ప్లేస్ ఉంది. చెప్పాను కదా, రాజస్థాన్ అనేది వరుసగా 5 సంవత్సరాల నుంచి రాజస్థానే ఉపాధి హామీ దినాల కల్పనలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదే చిరుధాన్యాల ఎగుమతుల్లోని మనది ఎంత 7th ప్లేస్లో ఉంటే ఫస్ట్, 2nd, 3rd ఏముంది, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ అనేది 3rd ప్లేస్, 3 ప్లేస్లో ఉన్నాయి, గుర్తించగలరు. ఓకేనా, తెలంగాణకు వచ్చేటప్పటికి ఐ థింక్ 5th ప్లేస్ అనుకుంటా. ఇక్కడ కూడా మీరు ఒకసారి నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలతో క్రింది వాటిని జతపరిచినప్పుడు చూద్దాం. ఏలో ఏముంది, స్వచ్ఛ నగరాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 4వ ప్లేస్లో ఏది ఉందంటే మనకి ఎగ్జాక్ట్లీ మీరు తర్వాత ఫస్ట్ చూద్దాం. స్వచ్ఛ నగరాల జాబితాలో భాగంగా దేశవ్యాప్తంగా 6వ స్థానంలో ఉంది. అదేవిధంగా స్వచ్ఛ నగరాలలో భాగంగా దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది. క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ ఒకసారి చూసినట్లయితే స్వచ్ఛ నగరాల్లో భాగంగా దేశవ్యాప్తంగా గ్రేటర్ విశాఖ అనేది 4th ప్లేస్లో ఉంది. ఓకేనా, అదేవిధంగా స్వచ్ఛ నగరాల జాబితాలో దేశవ్యాప్తంగా 6వ స్థానంలో ఉంది విజయవాడ. అదేవిధంగా స్వచ్ఛ నగరాల జాబితాలో భాగంగా 8వ స్థానంలో ఉన్నది తిరుపతి. అయితే క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ అనేది పులివెందుల. ఓకే, సో చూస్తే A2 ఎక్కడుంది, ఓకే ఇది కాదు, A2 ఇది ఉంది. తర్వాత ఏంటి, B4 ఇక్కడ B4 ఉంది, ఇక్కడ B4 ఉంది. C5 అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి D6కి వచ్చేటప్పటికి ఇది కాదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ C. సో 3rd one ఈస్ రైట్. నెక్స్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఏది చెత్తరహిత నగరాల్లో విశాఖ 5 star రేటింగ్స్ని సాధించింది. విశాఖ అనేది ఏంటంటే చెత్తరహిత నగరాల జాబితాలో 5 star రేటింగ్ అనేది సాధించింది. నెక్స్ట్ చూద్దాం. ఓకే, 1 district 1 product లో భాగంగా క్రింది ఇచ్చిన వాటిలో ఏ అంశాలు సరైనవో గుర్తించండి. అడిగిందంటే సరైనవి. ఓకేనా, ఆప్షన్ ఏ, దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా 10 అవార్డులకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 అవార్డులను దక్కించుకుంది. ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. ఓకేనా, 1 district 1 product భాగంగా మనకి 10కి 5 అవార్డులు వచ్చాయా, అవునా కదా చూద్దాం. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టుకు, గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు దక్కాయి. ఈ స్టేట్మెంట్ రైటే. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో 1 district 1 project 2023 అవార్డుకి ఎంపిక అయింది. ఇది కూడా స్టేట్మెంట్ రైటే. అయితే ఇప్పుడు మనకి డౌట్ ఏంటంటే దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా 10 అవార్డులకు గాను ఆంధ్రప్రదేశ్కి 6 అవార్డులు వచ్చాయి. ఓకేనా, 10కి గాను 6 అవార్డులు వచ్చాయి. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. BC మాత్రమే రైట్ కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద రైట్. నెక్స్ట్ చూద్దాం. దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే 10 అవార్డులు ఎలా అయింది, ఎక్కడ వచ్చాయంటే కాకినాడ జమదాన చీరలకి గోల్డ్ కేటగిరీలో వచ్చింది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కాఫీ ఏదైతే ఉందో కాఫీకి గోల్డ్ విభాగంలో దీనికి కూడా అవార్డు వచ్చింది. శ్రీకాకుళం పొందూరు కాటన్, శ్రీకాకుళం అంటే పొందూరు కాటన్ బాగా ఫేమస్, దీనికి
వచ్చింది. అదేవిధంగా కర్నూలుకి వచ్చేటప్పటికి గద్వాల్ చీరలు. యాక్చువల్లీ గద్వాల్ అనేది తెలంగాణ ప్రాంతం అయినప్పటికీ కూడా కర్నూలులో ఉన్న గద్వాల్ దానికి బ్రాంజ్ వచ్చింది. ఓకేనా. అదేవిధంగా అన్నమయ్య మదనపల్లి పట్టుకి స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా గుంటూరుకు వచ్చేటప్పటికి మంగళగిరి చేనేతకి కూడా స్పెషల్ జ్యూరీ వచ్చింది. ఈ అవార్డుని కేంద్రం 2018 నుండి ప్రారంభించింది. అందుకని చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్కి ఇన్ని అవార్డులు వచ్చాయి కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఎన్టీపీసీ 400 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతమైన పూడిమడకలోని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నూతన జిల్లాల ప్రకారం పూడిమడక ఏ జిల్లాలో ఉంది? ఓకే, సో ఇన్ఫర్మేషన్ అంతా క్వశ్చన్లో ఉంది. డైరెక్ట్గా ఇది మనకి కొత్త జిల్లాల ప్రకారం ఏ జిల్లాలో ఉందంటే ఏం చెప్తాం సార్? ఓకే, చూద్దాం. ఒకటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి. చెప్పండి ఆన్సర్ ఇక్కడ కమెంట్ సెక్షన్లో చేయండి. ఓకే, యాక్చువల్లీ ఇది పూడిమడక అనేది పాత జిల్లాల ప్రకారం విశాఖపట్నం. కానీ ఎప్పుడైతే పూడిమడక ఉందో అనకాపల్లికి ఆల్మోస్ట్ 12 కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది అనకాపల్లి ప్రాంతం. ఇది ఫస్ట్ SEZలకి దగ్గరలో ఉన్న ప్రాంతం ఇది. సో అందుకని మీరు నోటీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అనకాపల్లి అనమాట పూడిమడక ఉన్న ప్రాంతం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దీనివల్ల 77,000 మందికి ఉపాధి మరియు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2023 ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2023 ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే డైరెక్ట్గా 1, 2, 3, 4లోని నరసరావుపేట, చిలకలూరుపేట, పిడుగురాళ్ళ, వినుకొండ. ఏంటి ఆన్సర్ చూడండి. ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ చిలకలూరుపేట. ఓకేనా, ఈ చిలకలూరుపేటకు వస్తే దీని తాలూకా డీటెయిల్గా దీని ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఈ కార్యక్రమంలో భాగంగా పిహెచ్సిలోని ఏదైతే ఉందో ఒక మండల హెడ్ క్వార్టర్లో పిహెచ్సి ఉంటుంది కదా, పిహెచ్సిలోని 2 డాక్టర్లు ఉంటారు. ఆ డాక్టర్లోని ఒక డాక్టర్ అనేది ఆ కేటాయించబడిన విలేజెస్లోని వెళ్ళిన తర్వాత ఆ విలేజెస్లో ఉన్న అంగన్వాడీలు కానీ, స్కూల్స్ కానీ, లేదంటే కమ్యూనిటీ బిల్డింగ్స్లో కానీ ఉండి ట్రీట్మెంట్ చేస్తాడు. ఈ డాక్టర్ అనేది ఖచ్చితంగా నెలకు 2 సార్లు విజిట్ చేయాలి ఏదైతే ఆయనకి కేటాయించిన గ్రామంలో. ఒకరైతే పిహెచ్లో ఉండి అందుబాటులో ఉంటారు. ఒకసారి చూద్దాం. ఈ కార్యక్రమంలో భాగంగా పిహెచ్లో 2 డాక్టర్ ఉంటారు. ఒక డాక్టర్ పిహెచ్లో అందుబాటులో ఉండగా మరో డాక్టర్ కేటాయించిన గ్రామంలో సందర్శించి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. వైద్యుడు తన కేటాయించిన గ్రామాన్ని నెలలో కనీసం 2 సార్లు సందర్శించి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఓకే, ఇటీవల RBI విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019-20 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక రంగానికి చేసిన వ్యయం ఎంత? ఇది చాలా వార్తల్లో పదే రిపీటెడ్గా మెయిన్ మీడియాలోని, సోషల్ మీడియాలోని సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో ఈ సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారనే ఉద్దేశంలోని భాగమో లేదంటే డైరెక్ట్గా RBI అనేది విడుదల చేసిన నివేదికలో భాగమో తెలియదు, కానీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 4 ఆర్థిక సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి ఖర్చు పెట్టిన డబ్బులు ఎంతని ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. అదే ఆప్షన్ 1లో సుమారు 4 లక్షల కోట్లు, 2 సుమారు 5 లక్షల కోట్లు, సుమారు 6 లక్షల కోట్లు, సుమారు 7 లక్షల కోట్లు. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ 1 సుమారు 4 లక్షల కోట్లు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 4.03 లక్షల కోట్లు. ఓకేనా, లక్షల కోట్లు. సో రౌండ్ ఫిగర్లో 4 చేస్తే సరిపోద్ది. అయితే యాక్చువల్లీ ఈ RBI ఏదైతే సంక్షేమానికి ఖర్చు పెట్టిన 4 లక్షల కోట్లని దానికి క్రైటీరియా ఇచ్చింది. అంటే ఈ సంక్షేమం కింద ఏమేమి వస్తాయనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. అయితే ఈ 4 ఆర్థిక సంవత్సరాల్లో సామాజిక రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, అయితే ఈ రంగ పరిధిలోకి వచ్చే అంశాలు RBI నివేదిక ప్రకారం చెప్పాను కదా. RBI నివేదిక ప్రకారం విద్య, ఓకేనా, మనం చూసే ఉంటాం అమ్మఒడి, నాడు నేడు, అదేవిధంగా వైద్యం, ఫ్యామిలీ డాక్టర్లు, తర్వాత ఊర్లోకి వచ్చేటప్పుడు కొత్తగా హాస్పిటల్స్, వ్యవసాయం మీకు తెలుసు కదా. వ్యవసాయంకి వచ్చేటప్పటికి మనకి ప్రతి సంవత్సరం కూడా కొంత అమౌంట్ని 13,500 అనుకుంటా. సో అది ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంతో కలిపి. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పట్టణాభివృద్ధి కూడా ఉంది. ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే గ్రామీణాభివృద్ధి కూడా ఉంది ఇందులోని సంక్షేమంలో భాగంగా. ఇది మనం నోటీస్ చేయాలి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా పట్టణాభివృద్ధి కూడా ఉంది. పారిశుద్ధ్యం, ఈ మంచినీటి సరఫరా, ఇవన్నీ సంక్షేమమైన గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి RBI ఇచ్చిన నివేదిక ప్రకారం కాబట్టి ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత ఎన్నికల సంఘం 2024 జనవరి 22న విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితా ప్రకారం కింది ఇచ్చిన జతలలో తప్పుగా ఉన్న జతలను గుర్తించండి. ఓకేనా.
2024లోని జనవరి 22న ఎన్నికల సంఘం ప్రతిసారి ఎలక్షన్స్ ముందు నివేదిక ప్రకటిస్తుంది. అదే ఫైనల్ అనమాట. అయితే దీని ప్రకారంగా చూసినట్లయితే ఏ స్టేట్మెంట్ ఏంటి? అత్యధిక ఓటర్లు గల అసెంబ్లీ భీమిలి, ఓకే. అతి తక్కువ ఓటర్లు గల అసెంబ్లీ పెడన. ప్రతి 1000 మంది పురుషుల ఓటర్లకు మహిళా ఓటర్ల సంఖ్య 1036. బాబోయ్, అంటే మనకన్నా మహిళలు 36 ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. చూద్దాం 1000 మందికి, ఓకే. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఓకేనా. అయితే ఈ ఆప్షన్లోకి వచ్చేటప్పటికి ఈ స్టేట్మెంట్ 18 నుండి 19 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య సుమారు 8,13,000. 8,13,000, ఓకే. ఇందులో తప్పేది ఉంది చూద్దాం. తప్పేది ఉందంటే నాకైతే కరెంట్ అఫైర్స్ చూసిన దానిలో భాగంగా ఏది తప్పు కనపట్లేదు. ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే. ఇది కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇన్ఫర్మేటివ్ బిట్ కాబట్టి ఏది కాదు ఆన్సర్, ఓకేనా. 4లో ఉంది, రైట్. నెక్స్ట్ చూద్దాం, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే భారత ఎన్నికల సంఘం 2024 జనవరి 22న విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాలోని అంశాలకు సంబంధించి క్రింది ఇచ్చిన ఎన్ని జతలు, ఇక్కడ ఎన్ని జతలు సరైనవో గుర్తించండి. కంప్లీట్గా ఆ ప్రశ్న ఈ ప్రశ్న చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తాలూకా ఎన్నికల జాబితా తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ పెట్టడం జరిగింది. సో చూద్దాం, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ మొత్తం పురుషుల ఓటర్ల సంఖ్య ఎంత? 2,74,322. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య ఎంత అంటే 2,27,29,452. మనకన్నా వీళ్ళు ఇంచుమించు 65 లక్షల మంది ఎక్కువ ఉన్నారు, ఓకేనా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య ఎంత ఉందంటే 3,482. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అన్ని రైట్. ఇది కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది. సో ఇది కూడా మీరు గుర్తించండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేటప్పటికి అధిక ఓటర్లు గల జిల్లా 1 ఫస్ట్ కర్నూలు, సెకండ్ ఏమో అనంతపురం, థర్డ్ విశాఖపట్నం. అతి తక్కువ ఓటర్లు గల జిల్లా ఫస్ట్ అల్లూరు సీతారామరాజు, 2 పార్వతీపురం, 3 బాపట్ల, ఓకేనా. ఇవి మీరు కానీ ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో నిర్వహించిన దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్ క్రింది ఏ సంస్థలు నిర్వహించాయో గుర్తించండి. ఓకే, స్టేట్మెంట్ ఏలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, బిలో విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మ్యూజియం, అదేవిధంగా కర్ణాటక సంస్కృతి శాఖ. ఏంది ఆంధ్రప్రదేశ్లోని నిర్వహిస్తే ఈ కర్ణాటక శాఖకి ఏం సంబంధం? ఒకసారి చూద్దాం. డి భారత విదేశీ వ్యవహారాల శాఖ, ఓకేనా. ఆన్సర్లోకి వచ్చేటప్పుడు పైవెన్యూ ఏ మాత్రమే, ఏబి మాత్రమే, ఏబిసి మాత్రమే. ఓకే, నాకు తెలిసి ఏబి అనుకుంటున్నారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆన్సర్కి వచ్చేటప్పటికి భారత విదేశ వ్యవహారాల శాఖ లేదు, ఇది ఉంది. విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మ్యూజియం ఉంది, కర్ణాటక సాంస్కృతిక శాఖ ఉంది, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉంది. కాబట్టి మనకి ఏబిసి మాత్రం 4th ఉంది. కాబట్టి ఏబిసి 4th ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీని ఎక్స్ప్లెనేషన్కి వచ్చేటికి ప్రభుత్వ విద్యార్థుల్లో ఏదైతే సైన్స్ సామర్థ్యాలను వెలికి తీసేందుకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు, అంటే ఇటీవల జరిగింది కాబట్టి, మరి మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోరాట బావుట దళితుల్లో దళితులు పుస్తక రచయితకి సంబంధించింది ఏంటి క్వశ్చన్. యాక్చువల్ ఇదేంటి పోరాట బావుట దళితుల్లో దళితులు ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ రిలేటెడ్గా ఇచ్చారు ఈ ప్రశ్న. ఇది కరెంట్ అఫైర్ అంటే 100% కరెంట్ అఫైర్స్. అయితే ఇక్కడికి వచ్చిన 4 క్యారెక్టర్లు ఏపీలో ఉన్న ప్రముఖులు అనమాట, ఇటీవల వార్తలోకి వచ్చిన వాళ్ళు. ఓకే, ఉమామహేశ్వరి పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నవారు. అదేవిధంగా మంగళగిరి ప్రసాదరావు అనే వ్యక్తి ఏదైతే ఉందో పోరాట బావుట దళితుల్లో దళితులు పుస్తక రచయిత అనమాట ఈయన, ఓకేనా. తొలి రెల్లి కవి అనుకుంటా. చూద్దాం ఎక్స్ప్లెనేషన్. ఈ బావికాడ్ జయరామ్ అనే పర్సన్ ఇటీవల ఈయనకి అమెరికాలోని ఒక స్ట్రీట్ పేరు ఈయన పెట్టడం జరిగింది. అదేవిధంగా కురుబ జయమారుతి అనేది ఇటీవల సేవా పథకం రావడం జరిగింది. వీళ్ళ తాలూకా ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం చేద్దాం. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే పోరాట బావుట దళితుల్లో దళితులు పుస్తక రచయిత ఎవరంటే మంగళగిరి ప్రసాదరావు. ఇది ఆన్సర్. 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ దీని ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఉమామహేశ్వరికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నుండి 2024 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న ఎంపికైన ఏకైక వ్యక్తి. ఓకేనా. పద్మశ్రీకి వచ్చేటప్పటికి ఈ మొక్కరే. తర్వాత పద్మవిభూషణ్ వచ్చేటప్పటికి వెంకయ్యనాయుడు, చిరంజీవికి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ దక్కించుకున్న 2024 ఏకైక వ్యక్తి ఉమామహేశ్వరి. ఓకే, ఇవి ఎక్కడ మచిలీపట్నంలో జన్మించారు, తర్వాత వేములవాడలోని స్థిరపడడం జరిగింది. అయితే తెలుగు సంస్కృతి భాషల్లో హరికథా ప్రావీణ్యురాలు. ఓకేనా, ఈమె మచిలీపట్నంకి చెందినవారు. అయితే మంగళగిరి ప్రసాదరావు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన తొలి తెలుగు రెల్లి కవి. ఓకేనా, తెలుగులో తొలి రెల్లి కవి. ఓకే, గుర్తుపెట్టుకోండి, తెలుగులో తొలి రెల్లి కవి మంగళగిరి ప్రసాదరావు. ఇతను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినవాడు. ఓకేనా. నెక్స్ట్, ఓకే, బావకాటి జయరాం అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వైద్యుడు. ఇటీవల ఇతని పేరు మీదుగా అమెరికాలో ఒక వీధికి ఇతని పేరు పెట్టారైతే ఇతను గుంటూరు జిల్లాకు చెందినవాడు. ఓకేనా, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి బావకాటి జయరాం అనే వ్యక్తి అమెరికాలో స్థిరపడితే అక్కడ ఒక స్ట్రీట్ కి ఇతని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా కురుబ జయమారుతి 2021-22 సంవత్సరానికి గాను నెల్లూరుకు చెందిన సాత్విక. ఈ నెల్లూరు చెందిన సాత్విక కూడా ఈమెతో పాటు ఈమెకి జాతీయ సేవా పథకం, ఎవరికి, కురుబ జయమారుతికి. అంతేకాకుండా నెల్లూరుకు చెందిన సాత్విక కూడా ఈమెకి కూడా వచ్చింది, ఏది, జాతీయ సేవా పథకం. ఓకేనా. ఈ కురుబ జయమారుతి అనే వ్యక్తి అనంతపురానికి చెందిన వ్యక్తి. ఓకేనా, నోటీస్ చేయాలి ఖచ్చితంగా. తెలుగు వ్యక్తులు ఎవరున్నా కానీ వాళ్ళకి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వార్తలోకి వచ్చి కూర్చుంటారు వాళ్ళు. కరెంట్ అఫైర్స్ పేపర్లో వచ్చి కూర్చుంటారు, ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, క్లైమేట్ చేంజ్ ఫర్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ప్రకారం భారత స్థానం ఎంత? భారత స్థానం ఎంత? ఆన్సర్, ఓకే, ఆప్షన్ 2 7th ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. దీని ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే 2023 COP28 సదస్సు ఎక్స్పో సిటీ దుబాయ్లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు కూడా నిర్వహించారనమాట. అయితే 2021 అంటే దీని తాలూకా డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే కాప్ సదస్సులో ఒకసారి మనం కానీ చూసినట్లయితే COP21 2021లో COP26th ప్లేస్లో గ్లాస్గోలో యూకేలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా COP27 అంటే 2022లో షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా COP24 2024లో COP29 పేరు మీదుగా ఈస్టర్న్ యూరప్, ఓకేనా, అజర్బైజాన్ అనుకుంటా, అజర్బైజాన్ బాకాలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 2025 COP30 సదస్సు బ్రెజిల్లో నిర్వహిస్తారు. అంటే నెక్స్ట్ కాబట్టి ఇది ప్రజెంట్ అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అజర్బైజాన్ బాకా. అదేవిధంగా మన ఇండియాలోని 2028లో COP33 పేరుతో మన దగ్గర నిర్వహిస్తారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇదే దీనిలోని మనకి ఏదైతే COP28 సదస్సులో భాగంగా శిలాజాత్ర ఇంధనం వాటాను 50% కన్నా ఎక్కువ ఉండాలని భారత లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో మనం ఏదైతే ఉందో నేచురల్గా వాడాలనే ఉద్దేశంతో శిలాజాత్ర ఇంధనం వాటాని 50%కి పెంచకుండా ఉండడం చూసుకోవడం భారత లక్ష్యం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా దీని తాలూకు ఇన్ఫర్మేషన్ 2023 COP28 దుబాయ్లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఈ సదస్సులో భాగంగా CCPI ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం కదా, 2023 నివేదిక విడుదల చేయడం జరుగుతుంది. ఈ నివేదికలో 1, 2, 3 ర్యాంకులు ఎవరికి ఇవ్వలేదు. ఓకేనా. మన దేశానికి మాత్రం 7th ర్యాంక్ రాగా, అయితే 2022లో 8th వచ్చిందనమాట. ఓకేనా. 2023 దానికి ఈ CCPIలోకి వచ్చేటప్పటికి 7th ర్యాంక్ అయితే గతంలోని 8th ర్యాంక్ ఉంది, అంటే ఒక ర్యాంక్ మెరుగుపరుచుకోవడం జరిగింది. అయితే 4వ ర్యాంక్ వచ్చేటప్పటికి డెన్మార్క్, 5వ ర్యాంక్ వచ్చేటప్పటికి ఈస్తోనియా, 6 వచ్చేటప్పటికి ఫిలిప్పీన్స్, 7 ఇండియా, అదే ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మంది. తర్వాత 8th నెదర్లాండ్స్, 9th మొరాకో, 10th స్వీడన్. అయితే ఇక్కడ దురదృష్టం, దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచ ఆధిపత్యాన్ని కోసం పోరాడుతున్న చైనా ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా 51th ప్లేస్లో ఉంటే, అగ్రరాజ్యంగా అందరి మీద పెత్తనం చెలాయిద్దాం అనుకుంటున్న అమెరికా మాత్రం 57th. మోస్ట్ ఇర్రెస్పాన్సిబిలిటీగా వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఈ రెండు కూడా మనకి చాలా అవసరం, గుర్తుపెట్టండి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఓకేనా, క్రింది వాటిని జతపరచండి. చూద్దాం. ఉత్తమ చిత్రంకి వచ్చేటప్పటికి ఆప్షన్స్లోకి వచ్చేటప్పటికి RRR, రాకెటరీ, ది నంబి ఎఫెక్ట్, గాంధీ అండ్ కో, అనువాద్, ది కాశ్మీరీ ఫైల్స్. ఉత్తమ చిత్రంకి వచ్చేటప్పటికి రాకెటరీ, ది నంబి. దీనిలో ఎవరు యాక్ట్ చేశారు హీరోగా? మాధవన్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం RRR. ఇందులో మీకు తెలుసు RRRకి డైరెక్టర్ అవడు రాజమౌళి, తర్వాత అందులోని జూనియర్ NTR, తర్వాత రామ్ చరణ్ చేశారని. అదే ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాలల చిత్రంకి వచ్చేటప్పటికి గాంధీ అండ్ కో. ఓకేనా. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం కాశ్మీరీ ఫైల్స్. ఓకేనా. చూడండి, కాశ్మీర్లో ఉన్న పండిట్స్ తాలూకా బాధల గురించి తీసుకొచ్చిందే ఈ కాశ్మీరీ ఫైల్స్. ఇది కూడా చాలా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి నోటీస్ చేయాల్సి ఉంటుంది. అయితే దీని తాలూకా ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 A2 B1 C3 D5. ఓకేనా. నెక్స్ట్ దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే 2027 సంవత్సరానికి గాను 69వ చలనచిత్ర అవార్డుల జాబితా
ఇది 2021లో ఉన్న అవార్డులే 2023లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, 2023లో ఇచ్చిన అవార్డులు అనేది 2021కి సంబంధించినవి. ఇది నోటీస్ చేయాలి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ఇవి. అయితే కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. అయితే తెలుగు సినిమా సాధించిన పురస్కారాలు చూసినట్లయితే ఇందులో భాగంగా ఉత్తమ ప్రజాదరణ చిత్రం RRR ఆల్రెడీ మనం చూసాం. ఉత్తమ నటుడు స్టైలిస్ట్ అల్లు అర్జున్. అదేవిధంగా ఉత్తమ సంగీతం దేవిశ్రీ ప్రసాద్ పుష్పకు వచ్చింది. అదేవిధంగా ఉత్తమ నేపథ్య సంగీతం MM కీరవాణి RRRకి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ RRRకి కొమరం భీముడో పాటకు వచ్చింది. ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమన్ RRRకి, అది కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ ఏంటంటే ప్రేమ్ రక్షిత్ RRRకి వచ్చింది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ వి శ్రీనివాస్ మోహన్, అది కూడా RRRకే. ఉత్తమ సాహిత్యం చంద్రబోస్ కొండపాలెం. అదేవిధంగా ఉత్తమ తెలుగు చిత్రానికి వచ్చింది, ఉప్పెనకు వచ్చింది. ఉత్తమ సినీ విమర్శకుడు పురుషోత్తమాచార్యులు. ఓకేనా, మీరు ఒకసారి పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే మీరు ఈ వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసినా ఇబ్బంది లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2023 నోబెల్ పురస్కారాలకు సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. అడిగింది ఏంటి? సరైన అంశాలు. ఓకేనా. అయితే ఆప్షన్ ఏలో 2023 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి 6 విభాగాలకు గాను 11 మంది విజేతలుగా నిలిచారు. స్టేట్మెంట్ రైటే. అమెరికా నుండి 6 కాగా మిగతా 5 మంది హంగేరీ, జర్మనీ, స్వీడన్, నార్వే, ఇరాన్ నుండి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. డౌటే. సో మ్యాక్సిమం మనం కానీ ఆ టేబుల్ని కానీ మనం ఒక ఆర్డర్లో పెట్టుకొని చేయగలిగితే ఈజీగా గుర్తుపెట్టగలం. చూద్దాం ఇది రైట్ రాంగ్ అని. వైద్య భౌతిక రంగాల నుండి ముగ్గురు కాగా రసాయన శాస్త్రం నుండి 2 ఎంపిక చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ రైటా రాంగ్ అంటే 100% వైద్యం నుండి 2, భౌతిక శాస్త్రం నుండి 3, ఇది రైటే ఇక్కడికి వచ్చేటప్పటికి. మరియు రసాయన శాస్త్రం నుంచి కూడా 3. ఓకేనా, ఇది కూడా అంటే అక్కడ అది కూడా రాంగ్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకేనా. సాహిత్య, శాంతి, ఆర్థిక రంగాల నుండి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. ఈ స్టేట్మెంట్ రైట్. ఓకే, ఈ స్టేట్మెంట్ కూడా రైటే. అయితే దీన్ని బట్టి చూసినట్లయితే మనకి సి మాత్రమే రాంగు. సో దీన్ని బట్టి ఏబిడి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 4 ఆప్షన్ 4లో ఉంది. దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే చూడండి, ఈ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. వైద్య రంగం నుండి 2, భౌతిక రంగం నుంచి 3, రసాయన రంగం నుంచి 3, సాహిత్యం నుంచి 1, శాంతి, ఆర్థిక రంగం నుండి ఒక్కొక్కరు ఇవ్వడం జరిగింది. ఓకే, దీంతో పాటు మీకు ఏమి ఇచ్చానంటే దీని తాలూకా టేబుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ టేబుల్ అంతా నేను చదివి మీకు చెప్పడం కన్నా మీరు ఈ టేబుల్ని క్లియర్గా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లియర్గా నోటీస్ చేసి ఏదైనా కోడ్ పెట్టుకొని గుర్తుపెట్టుకోగలిగితే మీకు ఎంతకైనా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని ఖచ్చితంగా మీరు కంటిన్యూగా ఫుల్ లెంత్ వీడియోలో కాకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడగలిగినా మీకు ఎంతకైనా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కింద పెట్టిన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో దీని తాలూకు PDF పెట్టడం జరుగుతుంది. సో మీ ప్రాక్టీస్కి ఎంతగానో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ టీమ్ షైన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్.